ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకొందును. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 148వ వచనము. మై ఐస్ ఆర్ అవేక్ బిఫోర్ ద వాచెస్ ఆఫ్ ద లైట్ దట్ I may meditate on your promise. Psalms chapter 119 verse 148. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఇచ్చినటువంటి వాక్యము లేదా వాగ్దానం కోసం భక్తుడు కీర్తనాకారుడు కనిపెడుతున్నాడు. దానినే స్మరణకు తెచ్చుకుంటున్నాడు. దానిని ధ్యానించుటకై రాత్రి అంతయు మేలుకొని ఆ వాగ్దానము తన జీవితంలో నెరవేరాలని ప్రార్థిస్తున్నాడు. ఈ లోకంలో అందరూ ఉదయాన్నే ఎంతో అడావుడితో లేస్తారు. గబగబా తమ యొక్క ఉద్యోగాలకు, వ్యాపారాలకు, పనులకు వెళ్ళిపోతుంటారు. వారి జీవితం ఆ రోజంతా సాధారణంగానే ఎప్పటిలానే ఎన్నో శోధనలతో, ఎన్నో ఆలోచనలతో ముందుకు సాగుతూ ఉంటుంది. ప్రశ్నలతో వారు జీవిస్తారు. కానీ ఇక్కడ భక్తుడికి దేవుని యొక్క వాక్యము ధ్యానించుటే ప్రధానమైనది. అది ఎన్ని సమస్యల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, ఎంత టెన్షన్తో వారున్నా మంచి ఆనందముతో, ఉత్సాహముతో తమ యొక్క రోజును ప్రారంభించుటకు ఉపయోగపడుతుంది. నీవు నీ ప్రతి రోజును ఎలా ఎదుర్కొంటున్నావు? ప్రతి రోజును వాక్యముతో, నీకు దేవుడిచ్చినటువంటి వాగ్దానముతో ప్రారంభిస్తే, ఈ లోకాన్ని ఎదుర్కొనక మునుపు దేవుని యొక్క వాక్యాన్ని ఎదుర్కొనగలిగితే, ఈ లోకస్తులతో మాట్లాడక మునుపు దేవునితో మాట్లాడితే, నీకు ఆ రోజంతా సమాధానంగా, ప్రశాంతముగా, నెమ్మదిగా తప్పకుండా ఉంటుంది. రాత్రి జాములు కాకమునుపే, అనగా చీకటి ఇంకా పోకమునుపే, ఇంకా వెలుగు రాకమునుపే అని మనం గ్రహించాలి. పెందల కడనే లేచి దేవునితో గడుపుట ఎంత సమాధానమునిస్తుంది. ఎందుకు భక్తుడు పెందల కడనే లేచేది అంటే, వాకింగ్లు చేయడానికి కాదు, ఎక్సర్సైజులు చేయడానికి కాదు, గర్ల్ ఫ్రెండ్స్ తో, బాయ్ ఫ్రెండ్స్ తో చాటింగ్లు చేయడానికి కాదు. మనం చూడవచ్చు, ఉదయాన్నే లేవడానికి, ఇంకా చీకటిగా ఉన్నప్పుడే మేల్కోవడానికి కారణం ఈ లోక సంబంధమైన వాటికి ప్రాముఖ్యతను ఇవ్వడానికి కాదు. గాని ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకు అని. దేవుడు స్పెషల్ గా అతనికే వాగ్దానం ఇచ్చాడా? ఇంకెవరికి బైబిల్ గ్రంథాన్ని ఇవ్వలేదా? మన దగ్గర వాక్యం లేదా? ఉంది కదా. అదే వాక్యమును మనం అందరము కూడా ధ్యానించాలి. మనకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్పు కొరకు ధ్యానించాలి. మన జీవితం మార్చబడ్డం కోసం ఉదయాన్నే ఇంకా వెలుగు రాకమునుపే ఆయనతో గడపాలి. ఈ రోజున నీవు ఏ సమస్యలో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో నాకు తెలియదు. గాని సహోదరి సహోదరుడా, దేవుడు నీకు ఇచ్చిన వాక్యమును ఎత్తిపట్టి ప్రార్థించు. నీ కుటుంబం కోసం ప్రార్థించు, నీ బిడ్డల కోసం, వారి యొక్క భవిష్యత్ కోసం ప్రార్థించు, నీ ఉద్యోగం కోసం ప్రార్థించు. దేవునితో మాట్లాడు. నీకున్న అనారోగ్య సమస్య నిమిత్తము దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టు. దుఃఖిస్తూ అలానే ఉండిపోవద్దు. కన్నీరు కార్చుకుంటూ నా జీవితం ఇంతే, నేనేమి చేయలేను అని నిరుత్సాహపడవద్దు. నీవు చేయలేనిది నీ దేవుడు చేసి తీరుతాడు. ప్రభువైన యేసయ్య నీ బాధల నుండి, నీ శోధనల నుండి, నీకున్న బంధకాల నుండి ఖచ్చితంగా విడుదలనిస్తాడు. వాక్యంలో వ్రాయబడి ఉంది కదా, రాత్రంతా దుఃఖము ఉన్నా సరే ఉదయాన్నే వెలుగుతో పాటు ఆనందం కూడా వస్తుంది అని. ఆ ఆనందము, ఆ సంతోషము ఎలా వస్తుంది మరి? దేవునితో నీవు గడిపినప్పుడే కదా. దేవునితో సహవాసమును నీవు కలిగి ఉన్నప్పుడే కదా. నీవు దేవునితో సహవాసమును పెంచుకో. ఆయన వాక్యమును చదవడమును, ఆయన వాక్యాన్ని ధ్యానించడం ముఖ్యం. వాక్యమును చదివితే నీకు సమాచారము, అందులోని విషయాలు తెలుస్తాయి. కానీ
ధ్యానిస్తే నీ జీవితం మార్చబడే విషయాలను నీవు గ్రహిస్తావు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, ఒక వాచ్మెన్ రాత్రంతా కాపలా ఉండి ఏ విధంగా అయితే విలువైన వాటిని దొంగిలించుకొని పోకుండా కాపాడుకుంటాడో, అలాగే నీవు నీ విలువైన సంతోషము, నీ విలువైన ఆనందము, నీ విలువైన కుటుంబము, నీ యొక్క విలువైన భవిష్యత్తును దొంగిలించుకొని పోకుండా దేవుని సన్నిధిలో నీవు గడుపు. బహుశా నీవు నీ జీవితంలో నీవు అనుకున్నది సాధించలేకపోవడానికి నీ బద్ధకము కారణమై ఉండొచ్చు. నీవు విజయాన్ని చూడలేకపోవడానికి నీవే అడ్డుగా ఆటంకంగా ఉన్నావేమో. ఈ రోజు నుండి నువ్వు మారాలి. నీ యొక్క స్థాయి కూడా మారాలి. నిన్ను తక్కువ చూసిన వారి ఎదుట నీవు గొప్పగా అవ్వాలి. కాబట్టి దేవుని యొక్క మాటలను ధ్యానిస్తూ దాని ద్వారా ప్రేరణ పొందుతూ ఈ లోక యాత్రలో విజయముతో ముందుకు సాగు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయును గాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడైన దేవా, కృపా కనికరములు కలిగిన దేవా, సత్యమై ఉన్న తండ్రి, అయా జీవమై ఉన్న ప్రభువా, మీకు స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునుపే తెరుచుకుందునని భక్తుడు మీకు మొరపెడుతున్నాడు ప్రభువా. అవును తండ్రి, మేము విజయము చూడలేకపోతున్నాం. మేము ఇంకా తండ్రి అపవాదికి బానిసలుగానే ఉంటున్నాం. వాక్యాన్ని ధ్యానించినటువంటి పరిస్థితులు, ప్రార్థన చేయనటువంటి పరిస్థితులు, వాక్యాన్ని వినలేనటువంటి పరిస్థితులు తండ్రి మేము అనుభవిస్తున్నప్పటికీ నాయనా, అయా మీ సన్నిధికి రాక, అయా మీ యొక్క సన్నిధిలో మొర్రపెట్టక ప్రభా, అన్ని ఫెయిల్యూర్స్, అన్ని శోధనలు, అన్ని శ్రమలతో అయా మేము ఉంటుండగా తండ్రి, ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో సూటిగా మాట్లాడారు ప్రభా. ముందు మేము మారాలని, తర్వాతే ప్రభా మీరు మా పట్ల కార్యాలు జరిగిస్తారని తండ్రి సూటిగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో బాధపడుతున్నారో ప్రభా, వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. సంపూర్ణ స్వస్థతను వారికి అనుగ్రహించండి. వారికి ఉన్న వ్యాధి, రుగ్మత, బలహీనతలన్నిటిని యేసు నామములో కొట్టివేయండి. అపవాది బంధకాల నుంచి వారికి విడుదలను దయచేయండి ప్రభువా. అదే విధంగా నా తండ్రి, అయా ఎందరైతే బిడ్డలు అప్పుల సమస్యల్లో కూరుకొని పోయి ఉన్నారో వారిని మీరు లేవనెత్తండి. అయా అప్పు తీసుకునే వారిగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. ఆర్థిక సమస్యలను యేసు నామములో కొట్టివేయండి. కుటుంబ సమస్యలను యేసు నామములో తీసివేయండి. అయా ఒకరికొకరు అయా అర్థం చేసుకొని ప్రభువా మరి జీవించేటువంటి భాగ్యాన్ని దయచేయండి. భార్యాభర్తల మధ్య విభేదాలు తీసివేయండి. అన్నదమ్ముల మధ్య విభేదాలు తీసివేయండి. అయా తల్లి కొడుకుల మధ్య ఉన్న విభేదాలు తీసివేయండి. అక్క తమ్ముళ్ల మధ్య ఉన్న విభేదాలను యేసు నామములో తొలగించమని వేడుకుంటున్నాం తండ్రి. అయా గర్భఫలము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారికి గర్భఫలాన్ని దయచేయండి నా తండ్రి. అదే విధంగా గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. కావలసిన బ్లడ్ ను మీరు సమకూర్చండి. మంచి ఆరోగ్యవంతులుగా వారు ఉండడానికి సహాయమును దయచేయమని వేడుకుంటున్నాం. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించండి. ఎటువంటి అనారోగ్య సమస్యలు అయా బిడ్డకు గాని తల్లికి గాని లేకుండా ప్రభువా అయా మంచి ఆరోగ్యముతో అయ్యా వారిని తండ్రి మీ యొక్క కృప చేత జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. చేతి పని చేసుకున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. మీ యొక్క జ్ఞానము చేత వారిని నింపండి. అయా కోర్టు సమస్యల నుండి, భూతగాథ సమస్యలన్నిటి నుండి కూడా విడుదల దయచేయండి తండ్రి. అయా వారి పక్షముగా మీరుండి న్యాయమును తీర్చండి. మా భారతదేశాన్ని దీవించండి. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా, అయా తారతమ్యాలు, విభేదాలు, యుద్ధాలు, గొడవలు ఏవి లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని మీరు నిలవబెట్టండి నాయన. అదే విధంగా అధికారులందరికీ తండ్రి సమయోచితమైన జ్ఞానాన్ని, వివేచనను అనుగ్రహించండి. మీ న్యాయానుసారమైనటువంటి పాలన వారు జరిగించుటకు సహాయము దయచేయండి. బీదలను జ్ఞాపకం చేసుకోవడానికి కృపను అనుగ్రహించండి తండ్రి. అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజున ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా, క్షేమకరంగా ఉండునట్లుగా కృప చూపించండి. సువార్థికులందరినీ కూడా బలపరచండి. వారు చేస్తున్న సువార్త పరిచర్యను దీవించండి. నశించిపోతున్న ఆత్మల పట్ల భారాన్ని వారికి దయచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా.
అయ్యా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా, వారిని మీరు బలపరచండి, సంఘాలను విస్తరింప చేయండి. సంఘానికి మీరు శిరస్సు అయి ఉన్నారు ప్రభా. అయ్యా మరి సంఘాన్ని ప్రేమించే మనసు ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం. మిషనరీస్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారు ఎంతగానో శ్రమ పడుతుండగా, కష్టపడుతుండగా ప్రభా, వారికి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని దయచేస్తున్నందుకు స్తోత్రాలు ప్రభా. తండ్రి మరి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపా క్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.